పనులు చేసినప్పటికీ కొంతమంది స్వార్థపరులు అక్కడక్కడ నేను మొన్న కూడా చెప్పాను, ఆడబిడ్డల్ని అఘాయిత్యాలు చేయడం అలాంటి కూడా కొన్ని నీచమైన కార్యక్రమాలు కానీ హీనస్ క్రైమ్ జరిగే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళ పట్ల ఎంత కఠినంగా ఉండాలో అంత కఠినంగా ఉంటున్నాం. ఇక్కడ ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఈరోజు నేను చూశాను, ఓసారి చూస్తే కనీసం ఒక అపోజిషన్ పార్టీ ఒకటి ఉంది అధ్యక్ష, దీనికంటే మించినటువంటి సమస్య ఉండదు. ఈ సమస్య కౌన్సిల్లో కూడా తీసుకునే పరిస్థితులు లేరు. అసెంబ్లీకి రారు, కౌన్సిల్లో ఈ సమస్య తీసుకోరు. రాజకీయంగా తిరుపతి లడ్డు విషయం వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేయడానికి పనిగట్టుకొని పనిచేస్తారు తప్ప ప్రజా సమస్యలు మాట్లాడే పరిస్థితులు లేరు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. అయితే బాధ్యత కలిగిన ప్రభుత్వం, బాధ్యతని తప్పించుకోం, కానీ ఎవరి కోసం కాదు ప్రజల కోసం పనిచేస్తున్నాం. అందుకే మళ్ళీ ఈ ఫ్లోర్ నుంచి చెప్తున్నాను అధ్యక్ష, ఎవరైతే ఇలాంటి ఫ్యాక్టరీస్ పెట్టుకుంటారో అలాంటి మీ వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావద్దండి. కఠినమైన చర్యలు తీసుకుంటాం, కఠినమైన నిబంధనలు పెడతాం, పర్యవేక్షిస్తాం. రాబోయే రోజుల్లో ఇలాంటి జరిగితే మాత్రం ఇప్పుడు కూడా ఈ ఇష్యూ కూడా వదిలిపెట్టాం. దీన్ని లాజికల్గా తీసుకుపోతూనే డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్గా పోయి భవిష్యత్తులో కూడా దీనికంటే కఠినంగా ఉంటామని మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఏదేమైనా చాలా బాధ కలుగుతున్న దేశం చూసినప్పుడు, ఆ బాడీస్ చూసినా కూడా ఇంకా నేను మర్చిపోలేకపోతున్నా. చాలా దారుణం, బాధాకరం. ఏదేమైనా మానవత్వంతో ప్రతి ఒక్కరు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది బాణసంచాలు ఉన్నప్పుడు, మందుగొండ అన్నప్పుడు ఎలాంటి చిన్న ఫైర్ అయినా పెను ప్రమాదాన్ని దారితీస్తుంది. అలాంటి ఇంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు పనిచేయడం చాలా బాధాకరం తెలియజేసుకుంటూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ హౌస్ కూడా మనందరం ఒక 2 నిమిషాలు మౌనం పాటించి వాళ్ళందరికీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం.